ఈ 2026ని మనం దేవునికి ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అనంటే 2025లో మనం ఏదైతే మిస్ అయ్యామో అది దేవుని దగ్గర మనం అడాప్ట్ చేసుకోవాలి. 2026లో మనం ఇంకా ఎక్కువ దేవుని కొరకు వాడబడగలిగే జీవితాలు కావాలని కోరుకోవాలి. లోకం కొరకు వాడబడగలిగే విషయాలు కాదు మనకు కావాల్సింది. ఎందుకంటే లోకం కొరకు వాడబడడానికి ప్రపంచంలో చాలామంది ఉన్నారు. మనం దేవుని కొరకు 2025లో 26లో పాజిటివ్గా మనం ఆలోచించాలి. నేను ఇంకా ఎంత అడాప్ట్ అవ్వాలి దేవునికి నేను ఇంకా ఎక్కువ ఎలా సేవ చేయాలి, నేను ఇంకా దేవునికి సమయాన్ని ఎలా వెచ్చించాలి, నా సమయం వృధా అయిపోతుందేమో, నా జీవితం వృధా అయిపోతుందేమో, నేను ఎలా దేవునికి వాడబడాలనే కాంక్ష మనందరిలో కూడా ఉండాలి. నేను దేవునికి ఎలా వాడబడితే బాగుంటుంది, ఎలా వాడబడితే నేను దీవెనలు పొందగలుగుతున్నాను అనే కాంక్ష మన అందరిలో కూడా ఉన్నప్పుడు మనం సక్సెస్ఫుల్గా జీవితాన్ని నడపటానికి దేవుడు మనకు ధన్యతనిస్తాడు. మనం ఈవేళ నేను ఒక ముఖ్యమైన పాఠాన్ని మీతో మాట్లాడబోతున్నాను. 2026లో చాలామంది ఆరాధనలో ప్రభు బలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభు బలు అంటే తెలుసు కదా, ఏది? రొట్టె ద్రాక్ష రసాలు. అంటే చాలామంది బాప్తిస్మం పొంది కూడా ఆరాధనకు రాలేకపోతున్నారు, ప్రభు బలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభు బలను నిర్లక్ష్యం చేయటం అది ఎంత ప్రమాదమో తెలియటం లేదు. ఒకవేళ వచ్చిన వారు దాని మీద కొన్ని అనుమానాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తున్నారంటే బాప్తిసం పొందిన వారు కూడా వారి జీవితాల్లో ఉన్న లోపాలను బట్టి కొంతమంది ప్రభు బల్ల తీసుకోవటం మానేస్తున్నారు. అయితే కొంతమంది ప్రభు బల్లను విషయాలు తెలియకుండానే తీసుకుంటున్నారు. ఈ 2026 సంవత్సరం మొదటి ఆదివారం దినాన నేను ప్రభు బల్లను గురించిన ముఖ్యమైన సంగతులను నేను మీతో మాట్లాడుతున్నాను. దయచేసి మీ మనసంతా దేవుని లేఖనాల మీద నిలపాలని ప్రేమతో కోరుతున్నాను. ప్రభు బల్లను గురించిన ముఖ్యమైన సంగతులు. ఇక్కడ ప్రభు బల్ల గురించిన ముఖ్యమైన సంగతుల్లో మనందరికీ భయం కొలిపే మాట ఒకటి ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మనందరికీ భయం కొలిపే మాట ఒకటి ఉంటుంది. చూసారా? 29వ వచనాన్ని చదువుతున్నాను. 1 కొరింథీ 11వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుతున్నాను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. ఇది మనల్ని భయపెట్టే మాట. ఇక్కడ ఏమన్నాడు అంటే ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి అంటే ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే తిని త్రాగుచున్నాడు. ఇక్కడ మనం ఆ లేఖనాన్ని మనం చదివినప్పుడు ప్రభు బలను తీసుకోవటంలో శిక్షకు పాత్రులమవుతామా అనే ఒక భయం కొలిపేటటువంటి మాట అక్కడ ఉంది. ప్రభు బలను తీసుకుంటే మనం ఏమైనా శిక్షకు పాత్రులమవుతామా అనే ఒక భయం కొలిపే మాట అక్కడ ఉంది. మరల చదువుతున్నాను చూడండి దాని అర్థం. ఏమిటంటే ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు. వివేచింపక అంటే ఆలోచించకుండా తిని కానీ త్రాగేవాడు కానీ తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగు. అంటే ఇంతకీ అది తీసుకునేటప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి? అది ప్రభు యొక్క శరీరం అని. ఆ క్రింద మరొక మాట ఏమన్నాడు అంటే మరొక మాట 30 వచనం, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. భయపెట్టే మాటలు ఇవి. మరొక మాట 31లో ఏమన్నాడంటే అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందక మనమే ఏం చేయాలి? విమర్శించుకోవాలి. విమర్శించుకుంటే ఏం జరగదు?
తీర్పు పొందకపోదుము అనే మాట వాడబడింది. చాలా జాగ్రత్తగా వింటారా మీరు? ఇప్పుడు ఈ పాఠం చాలా వాల్యుబుల్, చాలా విలువైన పాఠం అండి. మనం నేర్చుకోబోయే పాఠం. మీ మనసంతా దేవుని లేఖనాల మీద పెట్టాలి. చాలా డౌట్స్ ఉన్నాయి ఈ పాఠం మీద. క్రైస్తవ సమూహాల్లోనే చాలా అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు మీ ద్వారా నేను యూట్యూబ్లో ఇది అప్లోడ్ అవటం ద్వారా అనేకులు తెలుసుకునే అవకాశం ఉంది. ఇక్కడ మొదటిది, ప్రభువు శరీరం అని వివేచింపకుండా తాగకూడదు. అది ఫస్ట్. అంటే దేవుని ఇది మొదటిది ఏంటంటే ప్రభు శరీరం అని. ఈ రొట్టె ఏమిటది? ప్రభు శరీరము అనే దాన్ని మనం వివేచన లేకుండా తీసుకోకూడదు. రొట్టె ప్రభు శరీరము ఏందంటే ఇక్కడ ఆ వివేచించకుండా తీసుకోవటం వల్ల అపరాధులం అవుతున్నాం. గుర్తుపెట్టుకోవాలి. ప్రభు శరీరం అని వివేచించకుండా తీసుకోవటం వల్ల అపరాధులం అవుతున్నాం. అసలు ప్రభు శరీరం అని వివేచించకుండా ఏం తీసుకుంటున్నాం మనం? ప్రభు శరీరం అని ఎందుకు వివేచించటం లేదు? మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? మనం ఎప్పుడు రొట్టె పట్టుకున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నాం? ఏమని స్తుతులు చెల్లిస్తున్నాం? ప్రభు శరీరమునకు సాదృశ్యం ఇవ్వబడింది అనే కదా స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఇంకెక్కడ మనం మిస్ అవుతున్నాం? మనం ఇంకెక్కడ తప్పు చేసాం? తప్పు చేస్తే శిక్ష ఉందన్నాడు. గుర్తుపెట్టుకోవాలి. గ్యారంటీగా మీలో అనేకులు రోగులు బలహీనులై ఉన్నారన్నాడు. చాలామంది ఏమైపోయారు అన్నాడు. అంటే అంత డేంజర్ జోన్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు అనంటే అది ప్రభు శరీరం అని వివేచించకుండా తీసుకున్నప్పుడు. ఇంతకీ దీని సెంట్రల్ మీనింగ్ ఏంటి? అసలు ప్రభు యొక్క సెంట్రల్ మీనింగ్ ఏంటి? అసలు అందులో ఆయన అత్యున్నతమైనటువంటి ఆలోచన ఏంటి? ఆయన ఆలోచన ఏమిటనంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాం. ఈ మాటలు చాలా జాగ్రత్తగా చూడాలి. వారు భోజనము చేయుచుండగా యేసు యొక్క రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. ఇది ఎప్పుడు జరిగింది? యేసుక్రీస్తు ప్రభు సిలువకు వెళ్ళే ముందు జరిగింది. మనసు ఎక్కడ పెట్టాలి? యేసు ప్రభు సిలువకు వెళ్ళే ముందు జరిగింది. ఇది చిట్ట చివరి పస్కా. ఆ పస్కా ఆచరిస్తూ చేసిన పని యేసు ప్రభు. అయితే ఆయన జీవితంలో దిస్ ఇస్ ద లాస్ట్ సప్పర్, చివరి పాయింట్ ఇది. అక్కడ ఆయన వారైతే యాక్చువల్గా భోజనాన్ని కూర్చున్నారు. భోజనానికి కూర్చున్నప్పుడు యూదుల ఆచారం ఏంటంటే, యేసుప్రభు ఎవరు? యూదుడు. వాళ్ళు శిష్యులు ఎవరు? 12 మంది యూదులే. కాబట్టి యూదుల ఆచారం ఏంటంటే, మనకలా రైస్ తినడం వాళ్ళ ఆచారం కాదు, రొట్టెలు తినడం వాళ్ళ ఆచారం. అంటే ప్రతి మీల్లో ఏముంటాయి? వాళ్ళకి రొట్టె ఉంటుంది. మనకలాగా రైస్ అనేది వాళ్ళు తినరు. వాళ్ళు కేవలం గోధుమ రొట్టెలు తింటారు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ రొట్టెలు తినే వ్యవస్థలో వారు ఏం చేశారు? యేసు ప్రభు అని అంటే చిట్ట చివరి భోజనం చేస్తూ ఒక రొట్టె పట్టుకున్నాడు. అంటే రొట్టెలు చాలా ఉన్నాయి, అందులో ఒక రొట్టె తీసుకున్నాడు. ఆ రొట్టెను తీసుకుని పట్టుకుని చేత్తో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది ఆశీర్వదించి విరిచి, ఇది నా శరీరము, తీసుకొని తినండి అని ఎవరికి చెప్పాడు? శిష్యులకు చెప్పాడు. తీసుకుని తినమని శిష్యులకు చెప్పాడు. బాగా వినాలి ఇది. ఇక్కడ ఆయన శరీరానికి సూచనగా రొట్టెను విరవటం జరిగింది. నేను మరల చెప్తున్నాను, చాలా డెప్త్లోకి కొన్ని విషయాలు మనం చర్చిద్దాం దీనిలో. ఇది ఆయన సిలువలో మరణించిన స్థితి. ఎవరో? ప్రభు.
ప్రభు ఆయన సిలువలో మరణించిన స్థితి. అంటే జస్ట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ వేస్తున్నాను అంతే, బొమ్మ అర్థం అవడం కోసం. యేసుప్రభు అందులో కనబట్టలేదంటే నేనేం చేయలేను. కాబట్టి ఇందులో మీ అందరికి అర్థం అవడం కోసం జస్ట్ ఒక చిన్న మాట డ్రాయింగ్ వేసాను. ఇక్కడ యేసు ప్రభు సిలువలో మరణించినప్పుడు జరిగిన దానికి సాదృశ్యమే రొట్టె ద్రాక్షారసం. రొట్టె ద్రాక్షారసం ఈ సిలువ మరణానికి సాదృశ్యం. సిలువలో మరణించినప్పుడు ఆయన తన శరీరాన్ని సిలువకు అప్పగించాడు. మనందరికీ తెలుసు. సిలువకు అప్పగించిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, ఈ రొట్టెను పట్టుకొని విరవటం ఏదైతే ఉందో, దాన్ని విరవటం ఏదైతే ఉందో, రొట్టె విరిచి లేదా చించి అది ఏదైతే ఉందో, ఆ విరవటం ఏదైతే ఉందో అది ఆయన మరణానికి సూచన. ఎవరి మరణానికి? క్రీస్తు మరణానికి సూచన. ఏది? విరవటం. ఈ విరవటంలో మరొక అర్థం ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. మరొక అర్థం ఉంది. అదేందయ్యా అంటే, సిలువ మరణంలో ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డానికి సూచన. ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడ్డానికి సూచన. ఏమని అర్థమైందా? ఏది? సిలువ మరణంలో ధర్మశాస్త్రం అనేది కొట్టివేయబడ్డానికి సూచన. ఏది? రొట్టె విరవడం అనేది. రొట్టె విరవడం అనేది సిలువ మరణంలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి సూచన. ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే కొట్టివేశాడో, కొట్టివేసినప్పుడు దాని భావాలు కూడా కొట్టేశాడు. దేని భావాలు? ధర్మశాస్త్రం యొక్క భావాలు కూడా కొట్టేశాడు. ఎలా? ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, పంటికి పన్ను కంటికి కన్ను అని చెప్పింది. అర్థం కాలేదా మీకు? పంటికి పన్ను కంటికి కన్ను అంటే అర్థం ఏంటి? నీ కన్ను ఎవడన్నా తీస్తే ఆడు కన్ను తీసేయమని, నీ పన్ను ఎవడన్నా తీస్తే ఆడు పళ్ళు బీకేమని. అది ధర్మశాస్త్రం ఇచ్చిన ఆజ్ఞ. ఎందుకు ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞనిచ్చింది అని అంటే, ధర్మశాస్త్రం అనేది ఇజ్రాయేలీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. ధర్మశాస్త్రం అనేది అనేక మంది శత్రు సైన్యాలను, శత్రువుల దేశాలను దాటుకుని వెళుతున్నప్పుడు ఇచ్చిన ఆజ్ఞ. అర్థమైందా? ఇజ్రాయేలీలు ఎక్కడికి ప్రయాణం వెళుతున్నారు? కానాను దేశం ప్రయాణం వెళుతున్నారు. శత్రు దేశానికి ప్రయాణం వెళుతున్నారు. ఆ శత్రు దేశానికి ప్రయాణం వెళుతున్నప్పుడు ఇచ్చిన ఆజ్ఞ. ఇజ్రాయేలు దేశం అనేది శత్రు దేశానికి ప్రయాణం వెళుతున్నప్పుడు ఇచ్చిన ఆజ్ఞ. అప్పుడు శత్రువులను జాలి కొలుపుతే శత్రువులు వీళ్ళు ఏం చేస్తారు? యుద్ధ నీతి ఏంటి? యుద్ధ నీతి శత్రుశేషం ఉండకూడదనేది యుద్ధ నీతి. శత్రుశేషం ఉండకూడదని అంటే శత్రువులు మరేం చేయాలి? శత్రువులు ఏం చేయాలి? చంపాలి. శత్రుశేషం ఉండకూడదంటే శత్రువులను చంపాలి. గనక శత్రువులను చంపటం యుద్ధ నీతి. గనక ధర్మశాస్త్రం అనేది యుద్ధ నీతితో కూడుకున్నది. గనక అట్టి విధమైన ఆజ్ఞనిచ్చింది ధర్మశాస్త్రం. గుర్తుపెట్టుకోండి. క్రొత్త నిబంధన శత్రువులను కూడా పరలోకం చేర్చే నీతి. ఏది? క్రొత్త నిబంధన శత్రువును కూడా ఎక్కడికి చేరాలని కోరుకోవాలి? పరలోకం చేరాలనుకునే నీతి ఎందులో ఉంది? క్రొత్త నిబంధనలు. కాబట్టి క్రొత్త నిబంధన ఏం చెప్పింది అంటే, నీ శత్రువు ఆకలి కొని ఉంటే భోజనం పెట్టమని. ఏమర్థమైంది మీకు? శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు కొట్టివేయబడింది ఏది? ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అంటే దాని విధులు కూడా ఏమైనాయి. కాబట్టి ఇప్పుడు మరొక నిబంధన మనకిచ్చాడు. ఆ నిబంధన ద్రాక్షారసానికి సూచన. ఏమైనా అర్థమైందా? దేనికి? ద్రాక్షారసానికి సూచన. ఎందుకో చెప్తాను చూడండి. అదే 11వ అధ్యాయము తీసారా? ఇది కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. ఇక్కడ మీకు వివరణ ఇస్తున్నాను. 25 వచనం. కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 25 వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట. ఏ ప్రకారం? ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన యొక్క పాత్రను ఎత్తుకొని. ఎవరైనా?
యేసుక్రీస్తు ప్రభు ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా. దేన్ని త్రాగటం? రొట్టెనా ద్రాక్షారసాన్న? ద్రాక్షారసాన్ని ఏం చేస్తాం? త్రాగుతాం. రొట్టెని ఏం చేస్తాం? తినేదాన్ని ఏం చేశాడు ఆయన? శరీరం అని చెప్పాడు. ఆ శరీరాన్ని ఏం చేశాడు? సిలువలో కొట్టేశాడు. అది కొట్టివేయబడంలో ఏది కొట్టివేయబడింది? ధర్మశాస్త్రానికి సంబంధించిన ఆజ్ఞలన్నీ ఏమైనా కొట్టివేయబడ్డాయి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరొక నిబంధన ఇచ్చాడు. అది ద్రాక్షారసానికి సూచన. ఆ ద్రాక్షారసం దేనికి సూచన? ఆయన రక్తానికి సూచన. ఏది? ద్రాక్ష. అంటే ఇప్పుడు ఆయన రక్తం ద్వారా దేవుని పిల్లలకి ఏమిచ్చాడు? క్రొత్త నిబంధన ఇచ్చాడు. పైన ధర్మశాస్త్రం ఏ రక్తానికి సూచన? వెరీ గుడ్, పశువుల రక్తానికి సూచన. అక్కడ పశువుల రక్తం ఉన్నప్పుడు ధర్మశాస్త్రం ఉంది, ఇక్కడ ప్రభు రక్తం ఉన్నప్పుడు క్రొత్త నిబంధన ఉంది. ఏమర్థమైంది? ఇక్కడ ప్రభు రక్తం ఉంది, క్రొత్త నిబంధన ఆచరణలోకి వచ్చింది. అక్కడ పశువుల రక్తం ఉంది, పాత నిబంధన ఆచరణలో ఉంది. క్రొత్త నిబంధన ఎప్పుడైతే వచ్చిందో ప్రభు రక్తం అక్కడ ఉందని అర్థం. ఇప్పుడు పాయింట్ క్యాచ్ చేయాలి. ధర్మశాస్త్రం పాటిస్తూ ప్రభు వల్ల ఆచరించారని అనుకుందాం. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, ప్రభు వల్ల ఆచరిస్తున్నారు. మనసు పెట్టాలి. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, ప్రభు వల్ల ఆచరిస్తున్నారు. ఏం చేయాలి? దాని అర్థం ఏమిటి? ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నారు, ప్రభు వల్ల పాటిస్తున్నారు. దాని అర్థం ఏంటి చెప్పాలి అమ్మా? పశువుల రక్తాన్ని ఆచరిస్తున్నారని అర్థం. దేన్ని ఆచరిస్తుంటే? అంటే ఇప్పుడు యేసు ప్రభు రక్తాన్ని వారు ఎలా ఫీల్ అవుతున్నారని మాట్లాడాలి. పశువుల రక్తంగా ఫీల్ అయ్యారు. క్యాచ్ చేస్తున్నారా? కొంచెం డెప్త్కే పొరకెక్కుతుందా లేదా మాట్లాడాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం పాటించిన వాడు పశువుల రక్తాన్ని ఆచరించినట్లు లెక్క. ఇప్పుడు క్రొత్త నిబంధనలో ఉన్నానంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాడు. క్రొత్త నిబంధనలో ఉండి ధర్మశాస్త్రాన్ని పాటిస్తే ఏం జరిగింది? యేసు ప్రభు రక్తాన్ని వాడు ఎలా ఫీల్ అయినట్లు? పశువుల రక్తంగా. ఇప్పుడు యేసు ప్రభు రక్తాన్ని అవమానపరిచినట్లా, గౌరవించినట్ల? అవమానపరిచాడు. ఇప్పుడు అలాంటి వాడు ప్రభు బల్ల తీసుకుంటే అదేమవుద్ది చెప్పాల? యోగ్యమా అయోగ్యమా? దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఎవరైతే ధర్మశాస్త్రం కొట్టివేయబడిందనే సెన్స్ లేకుండా ప్రభు బల్ల ఆచరిస్తున్నారో దే ఆర్ డూయింగ్ రాంగ్. వాళ్ళు ఖచ్చితంగా ప్రభు రక్తాన్ని అవమానపరుస్తున్నారు అనే సంగతిని గుర్తుపెట్టుకోండి. అర్థమైంది కదా? క్లియర్గా అర్థమైంది మీ అందరికీ? చెప్పాలి. ఇంతకీ క్రీస్తు రక్తమా ప్రభు పశువుల రక్తమా? క్రైస్తవులకు ఏది కావాలి? క్రీస్తు రక్తం గొప్పదా పశువుల రక్తం గొప్పదా? క్రీస్తు రక్తం గొప్పదైతే క్రీస్తు రక్తం త్రాగుతూ ధర్మశాస్త్రం ఇంకా కొట్టివేయబడలేదు, నిలిచే ఉందని నువ్వు అన్నావయ్యా అంటే నువ్వు శత్రుత్వాన్ని ఇంకా ప్రేమిస్తున్నావు, ప్రేరేపిస్తున్నావు, పొగుడుతున్నావు అని అర్థం. ఏమర్థమైంది? శత్రువులను, శత్రుత్వాన్ని నువ్వు ఇంకా ప్రేమిస్తున్నావు. శత్రువులను కాదు ప్రేమించట. క్యాచ్ చేయండి ఆ మాట. శత్రుత్వాన్ని ప్రేమిస్తున్నావు. క్రొత్త నిబంధన శత్రువుని ప్రేమించమని, పాత నిబంధన శత్రుత్వాన్ని ప్రేమించమని. డిఫరెన్స్ అర్థమైందా? శత్రుత్వం అంటే శత్రువుని శత్రువుగానే చూడడం. శత్రువుని ప్రేమించడం అంటే శత్రువుని మిత్రుడుగా. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే క్రొత్త నిబంధనలో ఉన్నానంటాడు, పాత నిబంధన ఆచరిస్తున్నాడు. ఇలా పాత నిబంధన ఆచరించి పాత నిబంధన వ్యవహారం బుర్రలో పెట్టుకుని నువ్వు క్రొత్త నిబంధన ఆరాధించటం వల్ల క్రీస్తు రక్తాన్ని నువ్వు 100కి 1000% అవమానం పాలు చేస్తున్నావు. అది అయోగ్యత. ఓకేనా? అర్థమైందా? అది అయోగ్యత. ఇప్పుడు అలా అయోగ్యం కాదా ప్రభు రక్తాన్ని తీసుకోవటం వల్ల వాడికి ప్రయోజనమా నష్టమా చెప్పాలి? నష్టం. నష్టం. ఇంకో మాట చెప్పనా? అలాంటి వారు తీర్పులోకి వెళ్ళిపోతున్నారని చెప్పాడు ఇందాక మనం చదివిన వచనంలో.
అలాంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? తీర్పులో కంటే జడ్జిమెంట్లోకి వెళ్తున్నారు. ఇవాళ మనం ఇంకో విషయాన్ని మనం గమనిద్దాం. మీ మనసు ఎక్కడ పెట్టాలి? చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సరే, అయిందండి. ఇప్పుడు క్రొత్త నిబంధన ద్రాక్షారసానికి సూచన, పాత నిబంధన రొట్టెకు సూచన. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధన దేనికి? రొట్టెకు. రొట్టె దేనికి సూచన? శరీరానికి. అంటే ఇప్పుడు శరీరములో ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు ఆయన. కొలస్సీ పత్రిక కొలస్సీ పత్రిక కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుతున్నా. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకయుండుట వలనను మీరు మృతులయ్యుండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. దేన్నండి? అక్కడ చదువుకోండి. ధర్మశాస్త్రాన్ని. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన, అంటే దేవుడు వ్రాసిన ఆజ్ఞలు. ఏవేవి? 10 ఆజ్ఞలు. అవి ఎలా ఉన్నాయట? అన్యులకి మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును. ఇక్కడ ఒక ఆయన కౌంటర్ క్వశ్చన్ వేస్తాడు, పలకలు కదండి, పత్రం కాదు కదా అని. పాయింట్ అర్థమైందా మీకు? దానిమని రావాలి. అక్కడ ధర్మశాస్త్రం దేని మీద ఉంది? పలకల మీద ఉంది, కానీ పత్రం మీద కాదు కదా. ఆ క్వశ్చన్ వేస్తే ఆగిపోతాం, డేలా అయిపోతాం. ఆ క్వశ్చన్ వేస్తాడు, పత్రం మీద ఉంది కానీ, పత్రం అన్నాడు కానీ పలకలు కాదు కదా, కొట్టేసింది పలకలు కాదు కదా, దేవుడు రాసింది పలకల మీద కదా అని. మీకు ఇంకో సంగతి గుర్తుపెట్టుకోండి. యుద్ధాల కాలములో, అంటే రాజుల కాలములో అనేక మంది శత్రు రాజులు యెరూషలేము మీదకి దండెత్తారు. అందులో నెబుకద్నెజరు ఉన్నాడు, అహష్వేరోషు ఉన్నాడు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలామంది రాజులు ఉన్నారు. వీళ్ళందరూ యెరూషలేముకు దండెత్తారు. రాజులు మొదటి గ్రంథం, 2వ గ్రంథం, ద్వితీయోపదేశకాండం, దినవృత్తాంతాలు, మొదటి దినవృత్తాంతాలు, 2వ దినవృత్తాంతాలు చదవండి. రాజులు అనేక మంది దీని మీదకి దండెత్తారు. యెరూషలేము మీదకి దండెత్తి యెరూషలేములో ఉన్న దేవాలయములో ఉన్న ఉపకరణాలన్నింటినీ బద్దలగొట్టి పడగొట్టి వాటిని ఎత్తుకుని పోయి వాటిని సర్వనాశనం చేశారు. ఇవాళ ఏమైందో తెలుసా? యెరూషలేము అనేది ఇప్పుడు యెరూషలేము దేవాలయము ఇస్లామీలు ఆరాధించుకునే స్థలంగా మారిపోయింది. ఏది? పాత నిబంధనలో ఉన్న యెరూషలేము దేవాలయము ఇవాళ ఇస్లామీయులు ఆరాధించుకుంటున్నటువంటి ఒక మసీదు. ఎందుకైంది అంటే, దేవుడు క్రొత్త నిబంధనలకు వచ్చినప్పటికి యెరూషలేమును ఆ విధంగా కోరుకోవటానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అది నాశనం అయిపోయింది, దాన్ని ఇష్టపడలేదు. అది ఇంకో స్టోరీ, పక్క వెళ్తా, మళ్ళీ నేను డైవర్ట్ అయిపోతాను. మీ మనసు ఇక్కడ పెట్టాలి. యెరూషలేము అనేది దేవుడు కోరుకోలేదు క్రొత్త నిబంధనలో. సరే, కోరుకోలేదు. ఆ పాత నిబంధనలో ఉన్న ఏ వస్తువులు కోరుకోలేదు. అందుకనే క్రొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి ఆయన అన్నాడు, మనుష్యుల చేతులతో దేవుడు ఆరాధింపబడివాడు కాడు, ఆయనకి ఏదైనాను కొదువయ్యన్నట్లు అన్నాడు. అలాగే హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. అంటే క్రొత్త నిబంధన ఫుల్లీ డిఫరెంట్. అందుకని ఆయన మందిరాన్ని కోరుకోలేదు, మనుషుల చేతులతో కూడిన ఆరాధన కోరుకోలేదు. ఇది క్రొత్త నిబంధన. కాబట్టి పాత నిబంధనలో ఇట్టి ఆచార వ్యవహారాలు ఉన్నాయి. అవన్నిటినీ పాత నిబంధన కోరుకుంది, పాత నిబంధనలో జరిగింది. ఇప్పుడు నేను అడుగుతున్నా, పత్రము అనే మాట ఎందుకు వచ్చింది అని అంటే, అప్పటికి క్రొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి ఏదైతే 10 ఆజ్ఞలు పలకల మీద ఉన్నాయో అవన్నీ కూడా తోలు పత్రాల మీదకి ట్రాన్స్ఫర్ అయినాయి. అర్థం కాలేదు నేను అన్నది? అంటే అవన్నీ పగలగొట్టబడినాయి, అవన్నీ శత్రువులు వచ్చి నాశనం చేసేసారు. అప్పటికే దాని మీద ఉన్న రాత ఏమైంది?
మోషే రాసిన పుస్తకాలన్నీ ఏమైనాయి? ఆదికాండము, ఈ సంఖ్యాకాండం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎందు మీదకి రాయటం మొదలుపెట్టారు? పుస్తకాల మీద లేదా పత్రాలు, తోలు పత్రాల మీదకి రాయటం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు తోలు పత్రాల మీదకి 10 ఆజ్ఞలు వచ్చి ఎక్కినాయి క్రొత్త నిబంధన కాలం వచ్చేటప్పటికి. అర్థమైందా లేదా? అందుకని ఇప్పుడు పౌలు గారు ఏమన్నాడు? పలకలు అనకుండా ఏమన్నాడు? పత్రం అన్నాడు. పత్రం వేరు, పలకలు వేరు కాదు. ఓకేనా? పత్రం వేరు, పలకలు వేరు కాదు. ఆ పలకల్లో ఉన్నది ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? పత్రంలోకి వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆ పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపచేసాను. ఇప్పుడు ఆ పత్రములు ఏమి లేదు, ఆ పత్రములు ఏమి లేదు, జీవం లేదు. నెక్స్ట్ పాయింట్, రాత లేదు. ఆ వ్రాతను ఏం చేశాడు ఆయన? చదువుకోండి, చెరిపివేశాడు. అంటే అర్థం ఏంటి? చేవ్రాతను చెరిపేసి అంటే తుడిచివేశాడు. చెరిపేసి తుడిచేసి, ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఆనవాళ్ళు లేకుండా చేసేసాడు. ఇంకొక ఆయన వెంటనే క్వశ్చన్ ఎత్తాడు, మరి బైబిల్లో పాత నిబంధన ఎందుకు ఉంది? అర్థం అవ్వలేదా? మరి బైబిల్లో ఇవన్నీ చెరిపేసి తుడిచేస్తే మీరు అంత గట్టిగా చెప్పేస్తున్నారు కదా, బైబిల్లో ఎందుకు ఉందంటాడు. ఎందుకు ఉందన్నది కూడా మీరు చెప్పగలగాలి. ఎందుకు ఉంది అంటే అది కేవలం హిస్టరీ పుస్తకం. ఇప్పుడు ధర్మశాస్త్రం దెర్ ఈజ్ నో పవర్, ఎందుకంటే దానికి జీవం లేదు. చూసుకోండి, దాన్ని జీవాన్ని తీసేశాడు, వ్రాతను తీసేశాడు, దాని పవర్ అంతా పోయింది. పవర్ లేని పుస్తకం. ఒక్క మాటలో ఇప్పుడు అది ఏది అంటే క్రొత్త నిబంధన కాలపు జీవితంలో ధర్మశాస్త్రం అనేది ఒక హిస్టరీ పుస్తకం. అబ్రహాం ఎక్కడ? హిస్టరీకి వెళ్ళాలి. దావీదు ఎవరో? హిస్టరీకి వెళ్ళాలి. మోషే ఎవరో? హిస్టరీకి వెళ్ళాలి. ఇప్పుడు అది హిస్టారికల్ బుక్ మాత్రమే. బైబిల్లో అది ఒక హిస్టారికల్ బుక్. ఏది? ధర్మశాస్త్రం. ఇప్పుడు మోషే కావాలంటే ఏది చదవాలి? పాత నిబంధన చదవాలి. మరొక మాట అన్నాడు పౌలు గారు, అవన్నీ ఆనాడు సంభవించినవన్నీ బుద్ధి కలగటానికి ఇంకా ఉంచాడు దేవుడు అన్నాడు. మనకి బుద్ధి కలగటానికి. వాళ్ళు తప్పులు చేశారు, చచ్చిపోయారు. మీరు అలా చేయకూడదని మనకేం కలగటానికే? బుద్ధి కలగటానికే ఉంచాడు తప్ప ఆచరించటానికి మాత్రం కాదు. ఏమన్నా అర్థమైందా? ఆచరించడానికి కాదు, బుద్ధి కలగటానికి ఉంచాడు. ఇంకా మనం ఏమైనా భక్తి నేర్చుకోవాలనుకుంటే చదవచ్చు, తప్పు కాదు. ఆచరించటం తప్పు. అది ఆచరించే పుస్తకం. ఇప్పుడు ఏది ఆచరించాలి? మళ్ళీ చెప్పాలి. ఇది ఎంతమందికి మీరు చెప్పగలరు ఈ మాట? ఎవరు ఇళ్ళకెళ్ళి చెప్పట్లా. లేకపోతే ఈ పాటికి మా శాఖలందరూ ఇక్కడ ఉండాలి. ఆ డ్యూటీ కూడా మాదనుకుంటున్నారు మీరు. మీరెవరు, ఎందుకంటే మీరెవ్వరికి ఎవ్వరు కూడా శత్రువులు అవ్వకూడదు. మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ మిత్రులుగా ఉండాలి. మీకు ఎవరు శత్రువులు అవ్వకూడదు. ఈ బాధ చేస్తే అందరూ మా ఇంటికి రారేమో, మాకు శత్రువులు అయిపోతారేమో అని చాలామందికి ఉంది. కానీ కొందరు చెప్తున్నారు, పోరాడుతున్నారు. అది నేను తప్పు పట్టట్లేదు. కొందరు పోరాడుతున్నారు, చెబుతున్నారు. టెక్నికల్గా చెప్పినా కూడా ఎక్కకపోవచ్చు అవతలకి. మీరు ఎంత చెప్పినా ఎక్కకపోవచ్చు. ఇంకో మాట చెప్తాను, యేసు ప్రభు అంత తోడు చెప్తేనే ఎక్కలేదు యూదులకి కదా. ఎవరు చెప్తే? యేసు ప్రభు అంత తోడు చెప్తేనే ఎక్కలా. ఇంకో సంగతి తెలుసా మీకు? ఆయన సంకల్పంలో ఉన్నవాడికి మాత్రం ఎక్కుద్ది. ఎవరి సంకల్పం? దేవుని సంకల్పంలో ఉన్నవాడికి ఒక్క పాయింట్ చాలండి. 100 చెప్పక్కల్లా. అసలు ఈ ఒక్క పాయింట్ చాలదా? మాట్లాడరా? అసలు క్రొత్త నిబంధన క్రైస్తవం ఆచరించడానికి ఈ ఒక్క పాయింట్ చాలదా? ఎంత క్లియర్గా చెప్పినా కూడా బుర్ర ఏమి పని చేద్దో తెలుసా? ఈ క్రీస్తు సంఘం వాళ్ళు ఇంతే. ఇప్పుడు అంతా యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు అనుకుంటున్నారా? ఈ క్రీస్తు సంఘం వాళ్ళు ఇంతే అంటే మనం ఏదో గుత్తగా తీసుకున్నట్టు. దేన్ని? ఈ వ్యవస్థని. ఓరు బాబు, ధర్మశాస్త్రం ఇది దేవుని సంకల్పం. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. మనం గుత్తగా తీసుకున్నది కాదు. దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. ఈ ప్లాన్ తెలియకుండా రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం వల్ల అప్రయోజనం అవుతుంది.
ఓకేనా? మనల్ని దూషించడం తప్పు లేదండి. మంచి చెబితే ఈవేళ ఎవరికి ఇష్టం? యేసుప్రభు ఏం చెప్పి సిలువ వేయించుకున్నాడు? మంచిది. ఒరే శత్రువులు ప్రేమించమన్నందుకే కదా. ధర్మశాస్త్రం ఏంటంటే నరికేయండి, పొడి చేయండి అంది. అదే కదా అంట. అది యూదులకి ఏమైంది? నచ్చింది. యేసుప్రభు ఏమన్నాడు? అది కాదు, అది తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు నేను కొత్త సిద్ధాంతం పట్టుకొచ్చాను. నిన్ను వలే నీ పొరుగువాడిని. ఎవరికి ఎక్కింది? ఎవరికి ఎక్కలా. ఇప్పటికి ఎక్కలా. ఏమనుకోకుండా మనకెక్కింది ఏంటి? మనకెక్కలా. ఎప్పటికింకా మనలో ద్వేషించే వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు ఇంకా డెప్త్లోకి వెళ్ళబోతున్నాం. చాలా పాఠం ఇది. అమూల్యమైనటువంటి భావాలు. మీకు అర్థమైందా? అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఎప్పటివరకు చెప్పింది అర్థమైందండి? రైట్. ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలా? క్లియర్ చెప్పాలి. అవసరం లేదు. మరి ఇప్పుడు మరొక ఆయన ఇంకో క్వశ్చన్ వేస్తాడు వెంటనే. ఏమంటే ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఆ 10 ఆజ్ఞలు తీసేసాడు ప్రభు అని చెబుతున్నారు. మరి వెంటనే మనం దొంగిలించవచ్చా? ఇంకో తప్పు చేయొచ్చా? అదే కదా మీరు చెబుతున్నారు అంటాడు. ఎందుకంటే 10 ఆజ్ఞలు లేకపోతే మనం ఏ తప్పు అయినా చేయొచ్చు కదా అనే కదా మీరు చెబుతున్నారు. తెంగరోడికి అర్థం కావట్లా. ఆ 10 ఆజ్ఞలు ఉండి ఎవడ కంట్రోల్గా ఉన్నాడు? మాట్లాడరేటి? ఇప్పుడు ఆ 10 ఆజ్ఞలు ఉన్నాయి ఎవరికి? ఇశ్రాయేలీయులకు. ఎవరు కంట్రోల్గా ఉన్నాడేనో రోమాపత్రిక 3:11 చెప్పింది. ఒక్కడో లేడు, నీతిమంతుడు ఒక్కడో లేడు, అందరూ పాపం. అంటే అర్థం ఏంటి? మరి ఏది ఉండి 10 ఆజ్ఞలు ఉండి కూడా ఏం చేశారు? పాపమే చేశారు. అందుకనే ప్రభు ఏం చేశాడంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించనే మాటలో నీవు ఎలా ఉండాలని అనుకుంటున్నావో, ఆ పొరుగువాడు ఎలా ఉండాలనుకుంటున్నావో నువ్వు అలాగే ఉండు. అది అక్కడ. పొరుగువాడు నా ఇంట్లో ఎన్ని దొంగిలించవచ్చు అనుకున్నావు అనుకో, నువ్వు దొంగిలించు. పొరుగువాడు నన్ను మోసం చేయొచ్చు అనుకున్నావు అనుకో, నువ్వు మోసం చేయి. పొరుగువాడు నీకు ఏం చేయాలనుకున్నావు అది చేయి అన్నాడు. అంతే. సింపుల్ కటింగ్. నువ్వు పొరుగువాడు ద్రోహం చేయొచ్చు, నువ్వు చేయి. పొరుగువాడు నన్ను మోసం చేయొచ్చు, చేయి. అంటే ఎంత తేలిక తీసేసాడు చూడండి. ఇది క్రొత్త నిబంధన రూలు. ఇక్కడ 10 ఆజ్ఞలు ఇండైరెక్ట్గా ఉన్నాయి. అర్థం కాలేదా? ఎందులో పెట్టేశాడు ఇప్పుడు? రోమాపత్రిక 13వ అధ్యాయం. తీసారా? రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం, 8వ వచనం చదువుదాం. ఒకనినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరేమియు ఎవనికిని అచ్చి ఉండవద్దు. అచ్చి అంటే అప్పు ఉండొద్దు. ఏది తప్ప? ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ఇప్పుడు ఏమైంది? ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు చెప్పాలా? పొరుగువాని ప్రేమితే ఏమైనట్టు? కిందగా చదువుతున్నాను. ఎలాగనగా వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగెలవద్దు, ఆశింపవద్దు అనునవియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా. ఇప్పుడు అన్నీ ఎక్కడికి వెళ్ళిపేసాడు చెప్పాలా? మొత్తం 10 కలిపి ఎందులో పెట్టాడు? ఒక్కదానిలో పెట్టాడు. ఈ ఒక్కటి ఆచరిస్తే ఎన్ని ఆచరించినట్లు? ఆ 10 ఉండి ఎవడు ఆచరించాడు? ఆ 10 ఉండి ఎవరైనా ఆచరించారా? ఎవరు ఆచరించలే. కనుక ఇప్పుడు ఎన్ని ఇచ్చాడు మనకే? ఒక్కటే ఇచ్చాడు. నువ్వేం చేయాలనుకున్నావు అటు చేయి. ఎదుటివాడు నీకు ఎలా ఉండాలనుకున్నా అలా చేసి. సింపుల్. ఇప్పుడు మనందరికీ అర్థమైంది. ఇక్కడతోటి ఈ భావం అర్థమైంది. అసలు కొరింథీ పత్రికలో పౌలు గారు ఆ ఇన్సిడెంట్స్ ఎందుకు రాశాడు? కొరింథీ పత్రికలో ఆ టాపిక్ ఎందుకు తెచ్చాడు? ఎవరో పౌలు మాస్టర్. ఆ టాపిక్ ఎందుకు తేవాల్సి వచ్చింది అని అంటే, ఇప్పుడు అక్కడికి వెళదాం. ఆ టాపిక్ తెచ్చిన విధానం దగ్గరికి వెళదాం. కొరింథీ పత్రిక. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైందా? ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని బొరలో పెట్టుకుని ప్రభు బల్ల ఆచరించాడు అనుకున్న అతను ఏం చేసినట్టు? ధర్మశాస్త్రాన్ని బొరలో పెట్టుకుని ప్రభు బల్ల ఆచరిస్తే ఏం చేసినట్లు? ప్రభు రక్తాన్ని ఏం చేసినట్లు? అవమానపరిచాడు. ప్రభు ఈ రొట్టె విరిచినప్పుడల్లా నీ మైండ్లోకి ఎదురు రావాలా? ఆయన శరీరం కాదు, ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అనే సంగతి రావాలి. 2, శత్రువును ద్వేషించడం కాదు, శత్రువుని ప్రేమించే గుణం ఉండాలి అనే సంగతి మైండ్లోకి రావాలి. అది రొట్టె విరవటంలో భావం. ఓకేనా?
ద్రాక్షారసం త్రాగటంలో భావం ఏంటి అని అంటే, ప్రభు మన కొరకు చనిపోయి ఆయన రక్తాన్ని కార్చి ఆ రక్తం ద్వారా మనల్ని పవిత్రులుగా చేసి ఆ క్రొత్త నిబంధన అనే రక్తంలోనికి మనల్ని స్వీకరించాడు, మనం క్రొత్త నిబంధన క్రిందకు వచ్చామనే భావం మైండ్లోకి రావాలి. అది రొట్టె ద్రాక్షారసం అప్లై చేయడంలో అర్థం. ఇకపోతే ఎందుకు కొరింథీ సంఘానికి ఈ టాపిక్ రాశాడు? మిగిలిన చాలా సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాలకు ఎవరికైనా రాశాడా పౌలు? రాయలేదు. మరి కొరింథీ సంఘానికి ఎందుకు రాశాడు అని అంటే, కొరింథీ సంఘంలో ఒక అపరాధం జరుగుతుంది. అది ఏందయ్యా అంటే, ఆ అపరాధం ఏమిటో చెప్తున్నాను చూడాలి. అది ఏంది? 11 అధ్యాయము, మొదటి కొరింథీ 11 అధ్యాయము తీసారా, 17 వచనం. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకు కాదు. సంఘంగా కొడుతున్నారు వాళ్ళు, ఎవరో కొరింథీ సంగతులు. కానీ కూడినప్పుడల్లా ఏం జరుగుతుంది? కీడు ఎక్కువ జరుగుతుంది. ఏం జరగట్లేదు? మేలు జరగటం లేదు. మీరు కూడి వచ్చుట మేలుకు కాదు కీడుకే. ఎందుకు? మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. సంఘంలో ఏమున్నాయి? ఏ సంఘంలో? కొరింథీ సంఘంలో కక్షలు ఉన్నాయి. ఇప్పుడు రొట్టె ఎలా విరుస్తున్నారు వాళ్ళు? చెప్పాలి, కక్షలతో రొట్టె విరుస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ప్రయోజనమా నష్టమా? చెప్పాలి. అది ఇప్పుడు అందుకనే ఈ రొట్టె తీసుకుంటున్నప్పుడల్లా ఒకసారి నిన్ను నువ్వు ఏం చేసుకోమన్నాడు. ఏంటి ఆ పరీక్ష అంటే, స్వపరీక్ష ఏంటి అంటే, నాకు ఎవరి మీదైనా ద్వేషం ఉందా, నాకు ఎవరి మీదైనా కక్ష ఉందా, నేను ఎవరితోనైనా మాట్లాడడం లేదా, నేను ఎవరినైనా మనస్సులో ద్వేషిస్తున్నానా, నేను ఎవరినైనా నా మాటల వల్ల గాయపరిచానా, నేను ఎవరినైనా సంఘంలో, బయట లోకంలో గొడవ కాదు, సంఘంలో గొడవ, సంఘంలో ఎవరైనా నా వల్ల హర్ట్ అయ్యారా, నా వల్ల ఎవరైనా సంఘం మానేశారా, నా వల్ల ఎవరైనా సంఘానికి ఇబ్బంది కలిగిందా, ఇట్లాంటి భావాలు మనం కలిగి ఉండాలి. ఏది తీసుకున్నప్పుడు? రొట్టె తీసుకున్నప్పుడు. అలా ఒకవేళ మన తప్పు లేకుండానే మనల్ని కాదనుకుని మనతో మాట్లాడడం మానేశారు, లేదా మన తప్పు లేదు, ఒకవేళ మన తప్పు ఉంది, తప్పు ఉంటే ఏం చేయాలి? వెళ్ళి క్షమాపణ చెప్పాలి, రాజీ పడిపోవాలి. ప్రభు బల్ల దగ్గరికి వచ్చే ముందు అవతల వ్యక్తితో ఏమవ్వాలి? రాజీ పడాలి. రాజీ పడకుండా ప్రభు బల్ల అర్పించడం వల్ల ప్రయోజనం, గుర్తుపెట్టుకోండి, రాజీ పడకుండా ప్రభు బల్ల తీసుకోవడం వల్ల ప్రయోజనం లేదు. నేను ఆ మనిషితో మాట్లాడను, ఆ మనిషి పక్కన కూర్చోనని కానీ ఎవరైనా మనలో వాళ్ళు అన్నారని అనుకోండి, వారు ప్రభు బల్ల తీసుకొచ్చా తీసుకోకూడదా? చెప్పాలి. అంటే ఇంకా నీళ్ళేమున్నాయి? కక్షలో ఉన్నవాడు, క్రోధాలు ఉన్నవాడు ప్రభు బల్ల తీసుకోవడానికి అర్హుడు కాడు. గుర్తుపెట్టుకోవాలి. అది రీజన్. అసలు సంఘంలో కక్షలు ఉన్నాయి, కొరింథీ సంఘంలో. ఆ కక్షలను నివారణ చేయడానికి మాట్లాడుతూ పౌలు గారు ఏమన్నాడంటే, కింద చూద్దాం. మొదటి సంగతి 18 వచ్చిన 11-18. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని పిలుచున్నాను. కొంత మట్టుకు ఇది నిజమని, అంటే ఆయన వరకు రిపోర్ట్ తెలియదు, ఎవరి వరకు? పౌలు గారి వరకు. కాబట్టి అందులో ఏముంది? నిజం ఉంది, కక్షలు ఉన్నాయి. తర్వాత 19 వచ్చిన, మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక, అంటే ప్రతి సంఘంలో ఉంటుంది గొడవ, కొరింథీ సంఘంలో కూడా ప్రతి సంఘంలో ఉంటుంది. మీరందరూ కూడి వచ్చుచుండగా, ఇది మరో రెండో పాయింట్. ఇది మొదటిది కక్షలు ఉన్నాయి, రెండవది మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభురాత్రి భోజనము చేయుట సాధ్యము. ఎందుకు? కక్షలు పెట్టుకుని ప్రభురాత్రి భోజనం ఏం చేస్తారు మీరు? సాధ్యం కాదు. అనగా మీరు ఆ భోజనము చేయనప్పుడు, ఇది చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు కొరింథీ సంఘస్థులు, మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకరిని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడు. ఇక్కడ మీకు అర్థమైతే, మొదట్లో సంఘంలో ఈ భోజనాన్ని ఎక్కడ అప్లై చేశారంటే, ప్రతి ఆదివారం వీళ్ళందరూ కలిసి, ఎవరందరూ అపోస్తులు అందరూ కలిసినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, వారందరూ సంఘంగా కూడినప్పుడు, అపోస్తులందరూ సంఘంగా, కొరింథీ సంఘం అంతా సంఘంగా కూడినప్పుడు వీళ్ళందరూనే ఇళ్ల దగ్గర భోజనాలు వండుకునేవారు కాదు, ఇళ్లలో భోజనాలు వండుకునేవారు కాదు, ప్రభు భోజనముతో పాటు భోజనం చేసేసేవారు. ఫస్ట్ జరిగింది అది. నా పాయింట్ ఏమైనా అర్థమైందా? దేంతో పాటు? ప్రభు భోజనంతో పాటు భోజనం చేసేసేవారు. ఎక్కడ? సంఘంలో. అంటే ఈ ప్రభు భోజనమే వ్యక్తిగత భోజనం కూడా. అర్థమవుతుంది మీకు? ఎందుకు? వాళ్ళ భోజనం ఏంటి? రొట్టెలు. కాబట్టి రొట్టె ఉంటుంది వాళ్ళ భోజనంలో, ద్రాక్షరసం కూడా ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ మీల్లో రొట్టె ఉంటుంది, ద్రాక్షరసం ఉంటుంది. కాబట్టి ప్రభు భోజనమే వాళ్ళు ఏం చేశారంటే వ్యక్తిగత భోజనం అని, ఆ ప్రభు భోజనాన్ని వ్యక్తిగత భోజనంగా కూడా స్వీకరించేశారు. ఎవరు? కొరింథీ సంఘం. ప్రభు భోజనాన్ని వ్యక్తిగత భోజనంగా కూడా స్వీకరించినప్పుడు, అది మన వరకు వస్తుందో రాదో అన్న కంగారులో కొంతమంది ముందుగా వచ్చి కడుపునట్టు తినేసేవారు. అది జరిగింది ఎక్కడ? కొరింథీ సంఘంలో. మరి చివరి వరకు ఉంటుంది. అందుకనే కదా వెనకడికి పెద్దలు భోజనానికి ముందు ఉండమన్నారు, దెబ్బలు వెనకాల ఉండమన్నారు. తెలుసా మీకు? పెద్దలు చెప్పిన సూత్రం ఏంటంటే, భోజనానికి ఎప్పుడు ఉండాలట? ముందు ఉండాలట. ఎందుకంటే బంతులు వచ్చి అన్నీ పడతాయి. ఆఖరి వెళ్ళాడు అనుకోండి, పెరుగు చెట్టు ఒకటి ఉంది, వేసుకొని మరి ఏం చేస్తాం అంటాడు. ఎందుకంటే మిగిలితే ఉండదు. ఇది జనరల్గా జరిగేది, లోకంలో కూడా జరిగేది. అందుకని దెబ్బలకు వెనకాల ఉండమన్నారు. స్కూల్లో పిల్లల్ని మాస్టర్ కొట్టేటప్పుడు చూడండి, ఒకడు వెనక వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఆ మొదటోడు కొంచెం ధైర్యం వెళ్ళిపోయినప్పుడు మాత్రం శతకోటి మాస్టర్ పడిపోతాయని, రెండో వాడికి కొంచెం తగ్గుద్ది, మూడో వాడికి తగ్గిపోతాయి. ఈ శవర కోడికి వచ్చి ఈయనకి ఒప్పుకుండా ఇంకెళ్ళరా అంటాడు అన్నమాట. ఆడు అదృష్టవంతుడు. ఎవడు? ఆఖరుడు అదృష్టం ఇంక పరా అంటాడు. ఆయన కొట్టలేక ఆ ముందు మాత్రం బలిపోతాడు. అందుకని దెబ్బలకు వెనకాల ఉండమన్నారు పెద్దలు, భోజనానికి ముందు ఉండమన్నారు. ఏళ్ళ కొరింథీలకి ఇది బాగా తెలిసినట్టుంది ఈ వార్త. ఏది? భోజనానికి ముందు ఉన్నారు. ఎవరో కొరింథీ. భోజనానికి ముందు ఉండడమే కాదు, ఒక్కొక్కటి తినేస్తాడట. ఎవరికైతే చివరికి వచ్చేటప్పుడు ఇంకొకరికే లేదు. ఇప్పుడు ఆ పాయింట్ లేవనెత్తాడు. ఎక్కడ? పౌలు గారు. ఇప్పుడు చూడండి అక్కడ ఏం జరిగిందో. మీరు ఆ భోజనము చేయనప్పుడు, ఏ భోజనం? ప్రభురాత్రి భోజనం. మీరు ఆ భోజనము చేయనప్పుడు ఒకని కంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేసాడు. అంటే వెనకాల ఉన్నవాడికి ఉందో లేదో కూడా చూడలేదు, నవ్వులేస్తాడు మొత్తం.
కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు, ఇందువలన ఒకడు ఆకలి కొనును. ఏంటి మత్తుడయ్యేవాడు ఎవడో, బాధ తినేసినోడు ఏమవుతాడు, మరొకడు, ఎందుకంటే ఆకలితో నిద్ర రాదు. కాబట్టి ప్రభు చెప్పిన అక్కడ లేఖనం చెబుతున్నమాట, వాడు ఆకలి కొన్నాడు, వీడేమో మొత్తెక్కిపోయింది కిందకే. ఇదేమి అన్నపానములు పుచ్చుకున్నట్టుకు మీకు ఇళ్ళు లేవా? పాయింట్ క్యాచ్ చేశారా? అంటే వీళ్ళు ప్రభు బల్ల ఆచరించండి, ప్రభు భోజనం ఆచరించండి, ప్రభు భోజనం ఆచరించండి అంటే ఇది భోజనం అనుకున్నారు ఎవరో కొరింథీ సంఘం. దానికి క్లారిటీ దొరకలేదు వాళ్ళకి. అప్పుడు మళ్ళీ క్లారిఫై చేస్తున్నాడు పౌలు గారు, ఇదేమిరా బాబు, మీరు భోజనాలు చేయడానికి ఇళ్ళు లేవా? అంటే ప్రభు భోజనం అంటే భోజనం అనుకున్నారు మీరు? ప్రభు భోజనం అంటే భోజనం కదరా నాయన, అదొక క్రమం. మీకు భోజనం చేయడానికి ఇల్లు లేవా అంటే ఇళ్లలో భోజనం బారేసి ఎక్కడ తింటున్నారు, ఇలా సంఘంలో తినేస్తున్నారు. కాబట్టి ఎంత ఉంటే సరిపోతే కింద చూడండి, దేవుని సంఘమును తిరస్కరించి. పాయింట్ ఏమైనా అర్థమైంది అక్కడ? సంఘములు ఎవరు ఉంటారు? పేదలు ఉంటారు, ధనవంతులు ఉంటారు. ఇప్పుడు ఎవరు తినేస్తారు ఇక్కడ? ధనవంతులు తినేస్తున్నారు, వాళ్ళకి ఏదో లోటు ఉన్నట్టు. ఇప్పుడు ఎవరు వచ్చేటప్పుడు దొరకట్లేదు, పేదలు వచ్చేటప్పుడు దొరకట్లేదు. పేదలను తిరస్కరించుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా? మెచ్చను, ఇది మీలో ఉన్న లోపం, ఇది సరి చేసుకోవాలి మీరు. ఇప్పుడు అర్థమైందా కొరింథీ సంఘానికి ఎందుకు చెప్పాడు ఈ మాటలు? ఇప్పుడు మీరు ఈ లోపాన్ని ఏం చేయాలి? సరి చేసుకోవాలి. సరి చేసుకోవాలంటే మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారై ఉండాలి, ఒకరిని ఒకరు గౌరవించేవారై ఉండాలి, ఒకరినొకరు హత్తుకునేవారై ఉండాలి. ఇప్పుడు సంఘములో ఐక్యత లేదు, సంఘములో బలహీనత ఉంది. అదేంది అంటే ఎవరు గొప్ప అనుకుంటే వాళ్ళే గొప్ప అనుకుంటున్నారు, మరొకరిని తక్కువ చేస్తున్నారు, మరొకరిని భేదవాడిగా చిత్రీకరిస్తున్నారు, మరొకరిని దూరం పెడుతున్నారు. ఈ లోపాలు కొరింథీ సంఘములో ఉన్నాయి. ఇప్పుడు ఆ లోపాలు పెట్టుకుని మీరు ప్రభు బల్ల దగ్గరికి వచ్చి ప్రభు బల్ల ఆచరించడం వల్ల మీకు నష్టం కలుగుతుందో తప్ప లాభం కలగటం లేదు. ఇప్పుడు అర్థమైందా మీకు అసలు పాయింట్? ఏమర్థమైంది? ఇప్పుడు తాను ఏం చేసుకోవాలి? పరీక్షించుకోమన్నాడే, ఆ పరీక్షలో ఏం కావాలి? ప్రభు బల్లని ఎలా ఆచరిస్తున్నాం? ఈ ప్రభు బల్ల ఆచరించడంలో ఇతరులను నేను ఏమైనా ఇబ్బంది పెడతానా? ఈ ప్రభు బల్లను ఆచరించడంలో నేను ఇతరుల గాయాల పాలు చేస్తానా? ఎవరికి వాళ్ళే చెక్ చేసుకోవాలి. అర్థమైందండి? అందుకనే ప్రభు బల్ల ఆచరించేటప్పుడు తాను పరీక్షించుకోమనే మాట మన వల్ల సంఘములో అందరూ ఐక్యతను మిస్ అవ్వకూడదు. గుర్తుపెట్టుకోండి, నేను సంఘానికి ట్రబుల్ షూటర్గా ఉండకూడదు, నేను లేనిపోని మాటలు చెప్పి అందరి హృదయాల్ని గలిబిలి చేసేవాడిగా ఉండకూడదు. సంఘంలో గలిబిలి చేసే హృదయం కనుక నాలో ఉందనుకోండి, నేను ప్రభు బల్ల ఆచరించడానికి యోగ్యుడిని కాదు. నువ్వు సంఘంలో గలిబిలి చేసే మనస్తత్వం నీలో ఉంది, నువ్వు ప్రభు బల్ల ఆచరించడానికి యోగ్యుడుగా. చాలామంది ఏమనుకుంటున్నారంటే యోగ్యత అనే పాయింట్లోకి వచ్చేటప్పటికి ఇంకా ఏదేదో ఊహించుకుంటున్నారు. యోగ్యత అనే పాయింట్లోకి వచ్చేటప్పటికి ఏదేదో ఊహించుకుంటున్నారు. ఓకే, మరొక మాట ఆలోచిద్దాం. ప్రభు రక్తంలో కరగబడిన వాడు నీతిమంతుడిగా ఉండాలి. కానీ 6 దినాలు మనం ఎక్కడ బ్రతుకుతున్నాం? లోకంలో బ్రతుకుతున్నాం. అప్పుడు లోకపు మలినమంతా మనం ఏం చేస్తుంది చెప్పాలి? అంటుకుంటుందా అంటుకోదా? చెప్పండి అమ్మా. చాలా శుభ్రంగా తుడుస్తుంది నా కారు, అలా వెళ్ళి ఇలా వచ్చేటోడికి ఏమవుతుందో తెలుసా? దుంపట్టేసి మళ్ళీ చచ్చినట్టు గంట దానికి పని ఏం చేయటం? తొడవటం. నేను ఎంత త్వరగా వెళ్దాం అనుకున్నా అవ్వదు పని. ఎందుకు? దాన్ని తొడవాలి, రోజు తొడవాలా? తొడవాలి. ఇంకో సంగతి చెప్తాను మీకు, తుడిచేసిన కారు ఎక్కడ పెట్టాను మాట్లాడరేటి, అయినా మళ్ళీ తొడాలి. ఎందుకు తొడాలా? ఎలా పడింది? గాలిలోంచి పడింది. ఎందుకంటే గాలి వల్ల కూడా దుమ్ము రేగే ప్రమాదం ఉంది, అవునా కదా? అంటే ఈ ప్రపంచంలో దుమ్ము ఏదో ఒక మూల నుంచి వస్తానే ఉంటుంది, మన మీద పడతానే ఉంటుంది. అందుకని నువ్వు 6 దినాలు దేవుళ్ళు గడపట్లేదు, 6 దినాలు లోకంలో గడుపుతున్నావు. లోకంలో గడిపినప్పుడు నీలోనికి మలినం, లోక మలిన సంబంధమైనటువంటి పరిస్థితి అంతా నీలోకి చేరుకుంటుందన్న సంగతి దైవానికి తెలుసు. కాబట్టే ప్రతి ఆదివారం వచ్చి వాక్యముతో ఉదక స్నానం ద్వారా నీ పాపాలను కడుక్కోమని ఎఫెసీ పత్రిక 5:25 చెప్పి. అంటే ఇప్పుడు సంఘానికి లోకములో ఉన్న వాళ్ళే కదా వస్తుంటా, మనం అందరం ఎక్కడ బతుకొచ్చాం? ఇప్పుడు మన పాపాలను ఏం చేసుకుంటున్నాం? ఇక్కడ కడుక్కుంటున్నాం, పుణ్యాత్ములమని రాలా. గుర్తుపెట్టుకోండి. అసలు ఇక్కడ పాయింట్ కొరింథీ సంఘంలో మనం ప్రభు వల్ల ఆచరించేటప్పుడు ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే, సహోదర ప్రేమ మిస్ అయ్యామేమో 100కి 1000 సార్లు చెక్ చేసుకోవాలి. ఏది మిస్ అయ్యామని? సహోదర ప్రేమ మిస్ అయ్యామేమో అనేది 100కి 1000 సార్లు చెక్ చేసుకోవాలి. ఇంతకీ సహోదర ప్రేమ లేకుండా నువ్వు ప్రభు వల్ల ఆచరించడం వల్ల నయా పైసా ప్రయోజనం లేదు. చెప్పండి. ఇప్పుడు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఒక నిమిషంలో. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం అంటే ఇప్పుడు 2026 మనకి ఒక బెస్ట్ లెసన్ దేవుడు ఆరంభంలో ఇచ్చాడా? నిజం చెప్పండి. ఇప్పుడు 2026 అంతా ఏ మోటివేషన్తో వెళ్ళాలి చెప్పాలి? ఇంకా మనలో ఏమనకూడదు, కక్షలో క్రోధాలు విమతాలు ఉండడానికి వీలు. ఒకవేళ ఇప్పుడైనా నేను మీతో చెప్తున్నా, రేపు ఇప్పుడు ప్రభు వాళ్ళకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా, అందుకనే బెస్ట్ ఛాన్స్ ఏంటో చెప్పనా, పొరపొచ్చాలు రాకమానమండి. ఆ మెట్లెక్కే లోపే ఒకళ్ళతో ఒకళ్ళు ఏమైపోవాలి చెప్పాలి? ఎక్కడ? క్రింద. ఇప్పుడు మీరు పైకి వచ్చేటప్పటికి ఏమైపోవాలి? మనసులో భేదాలతో ఉంటే ఒక చిన్న మాట అడుగుతున్నా, అర్థం కాలేదా? ఎవరు ముందుగా దేవుని ముందు దీవెనలు పట్టుకెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు మొట్టమొదట తగ్గించుకోవాలి. నేను తగ్గించుకుని మీతో మాట్లాడితే నాకు దీవెన, మీరు తగ్గించుకుని మీరు నాతో మాట్లాడితే మీకు దీవెన. ఎందుకో చెప్తున్నాను, తాను తగ్గించుకున్నవాడు, అది ప్రభు సూక్తే.
ప్రభు శక్తి అది. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు. ఎక్కడ తగ్గించుకుంటే ఎక్కడ హెచ్చింపబడతాం? ఎక్కడ తగ్గించుకుంటే అక్కడ హెచ్చింపబడతాం, ఎక్కడ హెచ్చించుకుంటే దట్ ఈస్ ద డిఫరెన్స్. కాబట్టి మనం ఈ మందిరంలో ప్రభు బల్ల ఆచరించేటప్పుడు మన లోపం ఏముందో సరి చేసుకోవాలి. రెండవది మరొక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ ఏంటంటే ఆయన రక్తాన్ని కానీ భోజనాన్ని కానీ తినేటప్పుడు 26 వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ 11 కొరింథీ 11:26 మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును, ఎవరి మరణాన్ని? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ఏం చేస్తున్నాం? చెప్పాలి. ప్రభు యొక్క మరణాన్ని ప్రోత్సహిస్తున్నాం అంటే అర్థం ఏంటమ్మా? ప్రకటిస్తున్నాం. ఎవరి మరణాన్ని? యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని. అంటే అర్థం ఏంటంటే, ఇంకో కోణంలో బైబిల్ పండితులు చెప్పిన అర్థం ఏంటంటే, నువ్వు ప్రతిరోజు లేదా ఆ వారంలో ఎవరొకరికి సువార్త ప్రకటించకుండా ప్రభు బల్ల ఆచరించకూడదు. ఇది రెండో రూల్. అర్థం కలదా? ఎవరొకరికి ఆ వారపు దినాల్లో ఏం చేయాలి? సువార్త ప్రకటించి ప్రభు వల్ల ఆచరించాలి. సువార్త ప్రకటించకుండా ప్రభు వల్ల ఆచరించటం వల్ల కూడా మనం తప్పు చేసిన వారం. సరే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, వారములో అంటే గత వారం అంతా ఎంతమంది ప్రభు గురించి సువార్త ప్రకటించారు? ఎవరో ఒకరికి, నీ ఇంటి పక్క ఆయనకో, నీ ముందాయనకో, నీ ఎవరో ఒకరికి, నీ ఇంట్లో వ్యక్తికో, వెరీ గుడ్. మహా అయితే 5 చేతులు 6 చేతులు లేచినాయి. ఇప్పుడు తతిమ వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీకు ఏమైనా అర్థమైందా? ఇప్పుడు మీరు ప్రభు బాల దగ్గరికి వస్తున్నారు. యోగ్యంగా వస్తున్నట్ట, అయోగ్యంగా వస్తున్నట్ట? చెప్పాలా? ప్రభు బల్ల ఆచరించాలంటే యోగ్యత కావాలి. వారము దినాల్లో నువ్వు ఎవరికైనా సువార్త చేస్తే యోగ్యుడవు. డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. డైరెక్ట్గా అంటే నువ్వు ఎవరొకరితో చెప్పటం, ఇండైరెక్ట్గా అంటే మా మెసేజ్లు ఉన్న యూట్యూబ్లో కనీసం అది ఎవరొకరికి ఫార్వర్డ్ చేయటం, ఎవరో ఒకరికి పెట్టడం. ఆ విధంగా పెట్టినా కూడా నువ్వేం చేసినట్లు? సువార్త ప్రకటించు. లేదు, నీ ఇంటి దగ్గర కృతజ్ఞత కూడుకు పెట్టి, సువార్త కూడుకు పెట్టి మా ద్వారా ఇతరులకు చెప్పించావు, అది కూడా నువ్వేం చేసినట్లు? సువార్త చెప్పినట్లే. ఇప్పుడు నాకు చెప్పాలి, సువార్త ఏ కోశాన్ని చేసినా మనం చేశామా లేదా? చెయ్యకుండా కొన్న ప్రభు బల్ల ఆచరిస్తే నువ్వు దాన్ని తప్పుగా ఆచరిస్తావని అర్థం, యోగ్యంగా ఆచరించటం లేదని అర్థం. కాబట్టి తప్పుగా ఆచరించినప్పుడు దానికి ప్రతిఫలాలు ఉండవని అర్థం. కాబట్టి ఈ 2026లో మనం అందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఆదివారం ప్రభు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా 2 విషయాలు మనకు అర్థం కావాలి. మొదటిది, ప్రభు సువార్త జరిగిందా మన ద్వారా? ఇది చెక్ చేసుకోవాలి. ప్రభు సువార్త జరిగిందా మన ద్వారా? ఇది ఫస్ట్. 2, మనకి శత్రువులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళని ఏం చేసుకోవాలి? శత్రువులందరిని ఏం చేసుకోవాలి? మిత్రులుగా మలుచుకోవాలి. మనకెవరు ఉండడానికి వీల్లేదు, శత్రువులు ఉండడానికి వీల్లేదు. సో ఈ 2 ప్రతి క్రైస్తవుడు చెక్ చేసుకుని ప్రభు బల్ల దగ్గరికి రావాలి. ఇప్పుడు ప్రభు బల్ల సంఘంలో ఆచరించాలంటే ఈ 2 మనం వన్స్ అగైన్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అదే చెప్పాడు కాబట్టి 27 వచ్చింది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో, 26 వచ్చినానికి 27కి లింక్ ఉందా? చెప్పాలా? 26లో ఏముంది? ప్రచురించాలని ఉంది. ఇప్పుడు 27 ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఎవరు అయోగ్యులు? మరణాన్ని ప్రచురించని వారు ఎవరో అంటే ఖచ్చితంగా నువ్వు నేనేం చేయాలి? ఆయన మరణాన్ని ప్రచురించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ప్రభు బల్ల ఆచరించటానికి
మనము యోగ్యులమో కాదు. వన్స్ అగైన్ చెక్ యువర్ సెల్ఫ్. నేను ఈ వారం అంతా ఎవరికైనా చెప్పానా? ఈ వారంలో కూర్చున్న నీ బంధువులకి, నీ తోటి స్నేహితులకి, నీ రక్త సంబంధికులకి, నీ నీ ఇంట్లో ఉన్న కనీసం నీ పిల్లలకైనా చెప్పావా? నీ పిల్లలకైనా నువ్వు వాక్యం చెప్పగలిగితే అది కూడా సువార్తే. నీ భర్తకైనా, నీ భార్యకైనా, నీ కుటుంబస్తులకైనా, నీ ఇరుగు పొరుగు వారికైనా, ఎవరికైనా ఈ సువార్త చెప్పాలి. సువార్త అంటే ఏంటో చెప్పండి. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే అలా చెప్పకూడదు. సువార్త అనే దానికి నిర్వచనం ఉంది, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మర్చిపోకండి. ఎన్నిసార్లు చెప్పినా మర్చిపోతున్నారు మీరు. సువార్త అనే దానికి లేఖన నిర్వచనం ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క జనన, మరణ, పునరుత్థానం, ఇది సువార్త అంటే. యేసు ప్రభు యొక్క జననము, మరణము, పునరుత్థానం. ఆయన మన కొరకు జన్మించాడు, మన కొరకు మరణించాడు, మన కొరకే తిరిగి లేచాడు. ఎవరి కోసం? మానవ జాతి అందరి కొరకు. మన కొరకే భూమి మీదకి వచ్చాడు, రావాల్సిన పని లేదు. మన కొరకే మరణించాడు. ఈ మరణాన్ని చీప్గా చూస్తున్న లోకం. మన కొరకే మరణించాడు, మన కొరకే తిరిగి లేచాడు. ఇప్పుడు ఎందుకు తిరిగి లేచాడు అంటారు? మనల్ని ఏం చేద్దామని, మనల్ని కూడా మరణము నుండి తిరిగి లేపటానికి. మన కొరకు ఎందుకు వచ్చాడు? మనము పాపములో ఉన్నాము, జీవములోనికి మనల్ని చేర్చటానికి అందుకొచ్చాడు. అందుకొరకే సిలువలో మరణించాడు, అందుకొరకే మరల పునరుత్థానుడే తిరిగి లేచాడు. ఇది సువార్త. దీనికి సంబంధించిన ఏ మీడియా నువ్వు చెప్పినా ఇతరులకి అదే సువార్త. ఈ మూడిటికి సంబంధించిన ఏది చెప్పినా నువ్వు సువార్త చెప్పినట్లే. సువార్త చెప్పకుండా ప్రభు బల్ల తీసుకోవటం యోగ్యత కాదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించకుండా ప్రభు బల్ల తీసుకోవటం యోగ్యత కాదు. ఇప్పుడు క్రైస్తవుడికి ఉండాల్సిన యోగ్యత ఏంటో చెప్పండి. ఎంతమందికి చెప్పారు? సువార్త చెప్పి తీసుకోవాలి. ఇంకొక ప్రశ్న అడుగుతున్నా, నిజంగా మీరందరూ సువార్త చేస్తే ఇప్పుడు సంఘం ఎంత ఉండాలి? మాట్లాడరా? దీనికి డబల్ ఉండాలి కదా. మరి ఏమవుతుంది? ఎంతసేపు సంఘం ఏమనుకుంటుందంటే అండి, ఇదంతా సువార్థికుని బాధ్యత అని అనుకుంటుంది. అందరూ కాదు, కొందరు. సువార్థికుల బాధ్యత, సువార్తలు చెప్పుకుంటారు అనుకుంటారు. మా బాధ్యత కాదండి, సంఘం బాధ్యత. సువార్త చెప్పటం అనేది సంఘం బాధ్యత. అంటే సంఘమంతా కలిసి సువార్త చెప్పాలి. ఇవాళ ఈ పాఠం మీ అందరి హృదయాల్ని తాకిందని అనుకుంటున్నాను, ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఉపయోగపడిందా? చెప్పాలా? రైట్. మరి ఇవాళ అద్భుతమైన కార్యం. ఒక యవ్వనస్తుడు వచ్చి నా దగ్గరికి, అయ్యా నేను బాప్తిసం పొందాలనుకుంటున్నాను ఈరోజు అని చెప్పాడు. నేను చాలా సంతోషపడ్డాను. ఆ యవ్వనస్తుడు, నేను బాప్తిసం పొందాలనుకుంటున్నాను ఈరోజు, నాకు బాప్తిసం ఉంది. ఎంత గొప్ప భాగ్యం. మీలో ఇంకా ఎవరైనా వేరు సంఘాల్లో బాప్తిసం పొందున్నట్లయితే అది కూడా ఇక్కడ చెల్లుబాటు కాకపోవచ్చు. ఎందుకో చెప్తున్నాను వినండి. ఎందుకు కాకపోవచ్చు అంటే, ఆయన శరీరము ఒక్కటే. గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు ఎన్ని రొట్టెలు ఎత్తుకున్నాడు? ఒక రొట్టె అని దేని సూచిస్తుంది? ఒక శరీరాన్ని సూచిస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుకి ఎన్ని శరీరాలు ఉన్నాయి? ఒకటే శరీరం. ఆ శరీరం ఏమిటని పిలువబడింది? సంఘం అని పిలువబడింది. ఇప్పుడు సంఘానికి ప్రభు ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. ఇప్పుడు ఈ శిరస్సు సంఘాన్ని కలిపితే పూర్తిగా క్రీస్తు అవుతాడు. క్రీస్తు అంటే శిరస్సు ప్లస్ సంఘం. ఇప్పుడు శిరస్సు ఎవరు? క్రీస్తు. బాడీ ఏంటి? ఇప్పుడు ఈ రెండు కలపండి చెప్పాలా. ఇంకోటి ఏది కనబడుతుంది ఇక్కడ? మరొకటి ఏది కనబడుతుంది ఇక్కడ? బైబిల్లో ఇంకొకటి పేరు ఏదైనా చూపించండి నాకు. ఇంకేమి లేదు. అక్కడ సాతానుడు మనల్ని భ్రమపడుతున్నాడు. ఇది కూడా, అది కూడా,
ఇది కూడా. అంటే ఒక్క మాటలో చెప్తున్నా, నాకు మోటరోలా అని ఒక సెల్ ఫోన్ వచ్చేది ఎప్పుడో నా చిన్నతనంలో, యవ్వన ప్రాయంలో. మోటరోలా మొట్టమొదటి ఫోన్ అది, మోటరోలా అని. చక్కటి ఫోను, గట్టి ఫోను, చిన్న ఫోను, చాలా బాగుంది. అది వచ్చిన కొత్తలో చైనా వాడు కూడా ఫోన్ కనిపెట్టాడు. ఫోన్ కనిపెట్టి చైనా వాడు ఇందులో ఒక సిమ్మే, ఎందులో మోటరోలాలో ఒక సిమ్మే ఉండేది. అప్పటికే చైనా వాడు 4 సిమ్ములు ఫోన్ పట్టు కనిపెట్టాడు. 4 సిమ్ములు. నేను కొన్నాను మోటరోలా, ఓ 1000 సార్లు పడిపోయి ఉంటుంది. ఏది ఆ మోటరోలా ఫోన్ 1000 సార్లు కింద పడిపోయి ఉంటుంది. ఏ డొక్కుకు ఆ డొక్కు వెళ్ళకపోయి మళ్ళీ తీసుకుని సెట్ చేసేసుకోవటమే. ఏది తెలుసా మీకు? ఆ డొక్కు ఎక్కడ పడిపోదు, ఈ డొక్కు అక్కడ పడిపోదు, బ్యాటరీ ఉపవాళ్ళకి వెళ్ళిపోయింది. ఆ బ్యాటరీ తెచ్చుకుని ఈ డొక్కు తెచ్చుకుని పై డొక్కు తెచ్చుకుని అంటే అయిపోయింది. చైనా ఫోను తెక్కునేసారు. 4 అన్నాడు ఒక్కొక్కడు. 4 సిమ్ములు. మళ్ళీ ఇది 1000 రూపాయలు అయితే అది 200కి ఇచ్చేయండి. ఏది ఇలా పడినట్నే మీ అందరికీ అర్థమైంది అనుకున్నాను. ఆ పప్పు తెచ్చుకోవటమే. మళ్ళీ ఇది పట్టుకుని వెళ్తే కొత్త తీసుకున్నాడు ఆయన. మరి అన్ని ఫెసిలిటీసు అంత ఇంకా దీని మీద 1000 రెట్లు అందంగా ఉండేది. ఏది చైనా ఫోన్. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఎందుకు చెప్పేశాను. ఆ సంఘంలో జనం ఎక్కువండి, ఆ సంఘంలో పాటలు ఎక్కువండి, ఆ సంఘంలో సాక్ష్యాలు ఎక్కువండి, ఆ సంఘంలో అదండి, ఈ సంఘంలో ఇదండి. నువ్వు ఏ సంఘంలో ఉన్నావు? ఆ సంఘంలో అయ్యి వద్దు. ఇక్కడ నువ్వు క్రీస్తు సంఘంలో ఉన్నావా? దట్స్ ఎనఫ్. అంతే. నువ్వు చైనా ఫోన్ వాడుతున్నావా, బ్రాండెడ్ ఫోను, కంపెనీ ఫోన్ వాడుతున్నావా? యాపిల్ ఫోన్ ₹1,00,000 ఎందుకు? మళ్ళీ విచిత్రం చెప్పను, యాపిల్ ఫోన్కి ఒక సిమ్మే. ఐఫోన్కి ఎన్ని సిమ్లు అనుకున్నారు? ఒకటే. ఇంకోటి వేయడానికి అది ఒప్పుకోదు, కంపెనీ కూడా ఒప్పుకోడు. అది 1,50,000, 2 లక్షలు, 5 వచ్చేస్తాయి మామూలు. మరి అదంత ఖరీదు ఎందుకంటున్నాను? బ్రాండెడే. నువ్వు బ్రాండెడ్ వాడాలనుకుంటే బ్రాండెడ్ వాడాలి. బ్రాండెడ్, దిస్ ఈజ్ ద బ్రాండ్. క్రీస్తు సంఘం అనేది బ్రాండ్. ఇప్పుడు ఐఫోన్ ఎంతమంది దగ్గర ఉంటుంది? మాట్లాడరే. పోనీ ఎక్కడే ఉన్నారు, నాకే లేదు, నేనే వాళ్ళది. ఇంకా ఎక్కడ మీరు అందరూ ఉన్నారు, ఎంతమంది వాడుతున్నారు ఐఫోన్? ఎవరికైనా ఉందా? రైట్, ఒక ఆయనకు ఉందట, సంతోషం. ఐఫోన్ ఒక ఆయనకు ఉంది, మంచిదే, తప్పులేదు. ఇప్పుడు ఎంతమందిలో ఐఫోన్ వాడేది ఒకళ్ళే. మనందరికీ ఫోన్లు ఉన్నాయి కదా. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది అనుకోండి, ఏదో ఫోను. ఇప్పుడు చాలామంది భక్తి ఏమనుకుంటున్నారు, ఏదో ఒకటి. కానీ క్రీస్తు సంఘం అనే బ్రాండెడ్, ఆ బ్రాండ్లో నువ్వు ఉన్నావా? ఆ బ్రాండెడ్ జీవితం నువ్వు అనుభవిస్తున్నావా? అది లేకపోతే ఒకవేళ ప్రభు వచ్చి, బాగా వినండి, సింపుల్గా క్లోజ్ చేస్తున్నాను, ఎక్కువ చెప్పడం టైం సరిపోదు. ఇప్పుడు సంఘం ఆయన భార్య కాదా? మళ్ళీ చెప్పాలి, సంఘం ఆయన భార్య కాదా? ప్రభుకి ఎంతమంది భార్యలు ఉంటారు? ఒక్కతే భార్య అయినప్పుడు ప్రభు ఎవరి కొరకు రాబోతున్నాడు? ఆ భార్యకి ఆయన పేరు ఉండాలో వద్దా? మళ్ళీ చెప్పాలా, ఆయన భార్య ఆయన పేరు చెప్పుకోవాలో వద్దా? ఆయన పేరు చెప్పుకున్న భార్యని తీసుకెళ్తాడా? ఆయన పేరు లేకుండా ఏ పేరైనా కలిగి ఉన్నా తీసుకెళ్తాడా? మాట్లాడాలా. ఇప్పుడు ఆయన ఎవరి కొరకు రాబోతున్నాడో రెండవ రాకడలో ఆయన భార్య కొరకు రాబోతున్నాడు. ఆ భార్య ఒక్కతే మేఘం ఎక్కుద్ది. అప్పుడు మిగిలిన భార్యలు మేమో సిద్ధపడ్డాం అంటే ఎక్కడ ఆగిపోతారు? ఇప్పుడు మీ అందరికీ తేలిక అర్థమైంది అనుకుంటున్నాను. పెళ్ళికి అందరూ సిద్ధపడి వస్తారు. ఇంకా దారుణమైన సంగతి అంటే ఇలా కంపేర్ చేస్తున్నాను మరో విధంగా అనుకోకండి, పెళ్ళి కూతురు కంటే బాగా తయారై వస్తారు. కానీ పెళ్లి పీటల మీదకి ఎక్కేది ఆవిడ, ఒక్క ఆవిడ. అర్థమైందా? మరి అందరూ తయారై వచ్చారని. కాబట్టి ఆ ఒక్క ఆమె సంఘం, అది క్రీస్తు సంఘం. అందులో మీరు బాప్తిసం పొందుంటే ఓకే, పొందకపోతే అది సరైంది
కాదు. అర్థం చేసుకోండి. మరి ఒకటే బాప్తిసం అన్నాడు కదా అండి అంటాడు ఇంకొక ఆయన. ఒకటే బాప్తిసం అన్నాడు కదా అండి బైబిల్లో అంటాడు. అసలు నువ్వు వెనకటికి ఎవరో టికెట్ ఏదో కొనుక్కున్నాడంటే ఇంకో ట్రైన్ ఎక్కాడట. టికెట్ వేరే, ట్రైన్ వేరు. కాకపోతే లోపల కూర్చుని అనుకుంటున్నాడు ట్రైన్ టికెట్టే కదా అనుకున్నాడు. ట్రైన్ టికెటే. ఎక్కిన రైలేమో వైజాగ్ వెళ్ళాల్సింది ఇటు విజయవాడ వెళ్ళేది ఎక్కేసాడు. మళ్ళీ లోపల కూర్చుని అనుకుంటున్నాడు ఇది కూడా ట్రైనే కదా అన్నాడు. అర్థం అవ్వాలి మీకు? టికెట్ వేరు, ట్రైన్ వేరు. కాకపోతే అది ట్రైనే, ఇది ట్రైనే. అది టికెటే. ఎక్కడికి వెళ్తున్నాం? ఈవేళ మీ అందరికీ బాగా అర్థమైపోయింది అనుకోండి తేలిగ్గా. నేను టికెట్ కొనేసాను కదా అనుకున్నా వేరే ట్రైన్లో. అర్థం లేదా? నేను వాక్యాలు తిరిగి వెళ్తే టైం లేట్ అవుద్దని ఈ సూత్రాలు చెబుతున్నాను. వేరే ట్రైన్లో టికెట్ కొట్టేసావు, వేరే ట్రైన్ ఎక్కేసావు. అది పర్లోకి వెళ్ళే ట్రైన్ కాదే. అప్పుడు నీ టికెట్ పని చేద్దాం ఇంకో ట్రైన్కి. అప్పుడు టికెట్ ఏం చేయాలి? చింపేయాలి, కొత్త టికెట్. ఇప్పుడు నీ జీవితం అంతే. ఓకేనా? ఏమైనా అర్థమైందా? ఇప్పుడు ఇక్కడికి వచ్చి క్రీస్తు సంఘంలో ఒక టికెట్ కొంటున్నాం. ఆ టికెట్ ఎక్కాలి, అదే ట్రైన్ ఎక్కాలి. ఆ ట్రైన్లో ఒక టికెట్ నీ దగ్గర ఉందా లేదా? ఒకవేళ లేకపోతే ఇంతకుముందు కొనుక్కున్న టికెట్ చింపేసి ఇప్పుడు కొత్త టికెట్ కొనుక్కోండి, పర్లోకి వచ్చారండి. మీ అందరికీ ధన్యవాదాలు. ఏమైనా అర్థమైందా? అందరికీ ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగా. అప్పుడప్పుడు భార్య భర్తలు గొడవ వస్తూ ఉంటుంది. దేవుని కృపలో మాకు రాలేదనుకోండి. ఒకవేళ వస్తే 5-6 రోజులు 10 రోజులు మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. సంవత్సరాల తరబడి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరితో? భార్య భర్తతో, భర్త భార్యతో. వీళ్ళిద్దరు ఎలా మాట్లాడుకున్నారంటే వాట్సాప్లో పెడుతున్నారు మెసేజ్. అంటే డైరెక్ట్గా మాట్లాడకుండా వాట్సాప్లో మెసేజ్ పెడుతున్నారు. భోజనం పెట్టాను తినేని, తిన్నాను కొడుకుంటున్నాడు ఆయన. అవన్నీ క్లీన్ చేసుకో, భోజనం తినేసాను, ఆ పాత్రలను శుభ్రం చేసుకో అని పెడతాడు. అంటే ఎక్కడ మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరు? అంటే వాట్సాప్లో మాట్లాడుకునే జీవితం వాళ్ళిద్దరూ కలిసి ఆరాధనకు వచ్చేది. ఎవరిద్దరు? భార్య భర్తలు ఇద్దరు. ఇప్పుడు ప్రభు వల్ల ఆచరించాలి. మళ్ళీ వాట్సాప్లో పెట్టుకోవాలా? లేకపోతే ఇంటి దగ్గరే ఆదివారానికి ముందు ఇంటి దగ్గరే రాజీ పడాలా? ఒక్కొక్క అమ్మాయి ఏమంటుందో తెలుసా? నేను చస్తే రాజీ పడను. రాజీ పడే వంశంలో పుట్టలేదు నేను అంటుంది. రాజీ పడే వంశంలో పుట్టలేదు నేను అంటుంది. మరి ఇప్పుడు ఆయన మాత్రం ఏ వంశంలో పుట్టాడు? ఆయన అదే వంశంలో పుట్టాడు. నేను రాజీ పడే వంశంలో పుట్టలేదాన్ని. అప్పుడు ప్రభు అన్నాడు నాది ఇంకా గొప్ప వంశం, ఆ వంశంలో నేను అస్సలు మీతో రాజీ పడాను. ప్రభు వంశం అంతకంటే గొప్పదే. మరి ప్రభు వంశం అసలు రాజీ పడే వంశం కాదు. మీరు చెప్పాలి. ఆయనేమో మనతో రాజీ పడాలా, మనం మాత్రం ఒకరితో ఒకరం రాజీ పడమా? రాజీ పడని వ్యవస్థలో రాజీ పడని బ్రతుకు మనలో ఉండడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరిదైనా తప్పు కావచ్చు. నేను తప్పు నాది ఉండొచ్చు, నా భార్యది ఉండొచ్చు. సాధారణంగా ఎక్కువసార్లు మగవాళ్ళది తప్పు ఉంటుంది, సాధారణంగా ఎక్కువసార్లు ఆడవాళ్ళు తప్పు ఉండదు. కానీ ఇంకో మాట చెప్తున్నాను, తప్పు ఎవరిదైనా కానివ్వండి, కొన్నిసార్లు మనకు తెలియకుండా తప్పు జరిగిపోతూ ఉంటుంది, అపార్థాలతో తప్పు జరిగిపోతూ ఉంటుంది. అక్కడ కూడా మీరు ఏమవ్వాలంటే ఎవరు ముందుగా తగ్గించుకుంటారో దేవుని ముందు వారు దీవెనలు పట్టుకుపోతారు.